సిద్దిపేటలో కొంతమంది పోలీసులు పోస్టింగ్ల కోసం చెంచాగిరి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని బీజేపీ దేవునిగా పోల్చింది. అలాంటి బీజేపీని సమర్థిస్తారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా నుంచి పట్టణంలోని వీధుల గుండా కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. శ్రీరాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆయన అన్నారు. దేశం కోసం సోనియా గాంధీ కుటుంబం త్యాగం చేసిందన్నారు. సిద్దిపేటలో నీలం మధుకి మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. అపోజిషన్లో ఉంటే ప్రజా సమస్యలపై కొట్లాడతామని, రాబోయే 5 ఏళ్లు కాంగ్రెస్ రాష్ట్రాన్ని శాసిస్తుందన్నారు. గాంధీ మహాత్ముని చంపింది ఎవరో? గాడ్స్ చంపిండు. మహాత్మా గాంధీ వైశ్యుని చంపిన గాడ్స్ ని ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు ఏమన్నారు? ఆయన్ని ఒక దేవునిగా పోల్చారు. ఇంత హీనమైన బతుక ఒకరో ఇద్దరు ముగ్గురు పోస్టింగ్ల కోసం ఆ రోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిదే జగ్గారెడ్డి. పవర్ నుండి పోలీసులు తిట్టారా? ఆ కాలంలో ఎవరుండే? నాకు ఏం లేనప్పుడు కొట్టాలి వచ్చినా నాకు తెలుసు. వాట్ ఈజ్ పోలీస్ నాకు తెలుసు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుని సిద్దిపేటలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వండి, కాంగ్రెస్ ఎంపీని గెలిపివ్వండి. మీరొక్క 25,000 మెజార్టీ ఇస్తే కాంగ్రెస్ ఎంపీ బయట పడతాడు. మీకు ఏమి ఇబ్బంది రాదు. అంటే కొట్లాడతాము, రూలింగ్ లో ఉంటే శాసిస్తాం. దట్ ఈస్ పాలిటిక్స్.